ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీరందరూ బాగుండాలి అని నిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాను. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. రండి, మనమందరం కూడా దేవుని మాట ఈరోజు మీ కొరకు, టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట మీ కొరకు మనమందరము యేసయ్య ప్రేమను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు యేసయ్య ప్రేమను మనము వెదకాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. యేసయ్యను వెదకాలి, ఆయన ప్రేమను వెదకాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పది! యేసయ్యలో ఉన్న ప్రేమ నీలో నాలో కావాలి అని ఆయన ప్రేమను వెతికేవారుగా ఉండాలి. ఏం కావాలి? యేసయ్య కావాలి, యేసయ్య ప్రేమ కావాలి. నీకు నాకు కూడా అట్టి మనస్సు, యేసయ్య మీరు కావాలి, యేసయ్య మీ ప్రేమ కావాలి. యేసయ్య ఎప్పుడైతే ఎవరైతే ఆయన ప్రేమను కోరుకుంటారో, ఆ ప్రేమను ఆశపడతారో, నిజంగా ఆయన ప్రేమను వెతుకుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. పదిహేనవ వచనాన్ని చదువుతున్నాను. యేసు అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ ఈ మధ్యలేని మరియా ప్రభుని వెతికిన విధానం చూడండి. ఇక ఆమెకున్న ఆశ శ్మశానానికి వచ్చి కనుక ఇంకా చీకటి ఉండగానే అంటాడు ఇక్కడ, అది క్షమించండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఆదివారమున ఇంకను చీకటి ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండి రాయ తీయబడుట చూచాను. ఎలా వచ్చిందంటే, దేవుని బిడ్డలు గమనించారు, ఇంకా చీకటి ఉండగా దేవుని వెతుకుతుంది. మనము ఆయనను వెతకాలి, ఆయన ప్రేమను వెతకాలి. కనుక ఎవరికైతే యేసయ్య మీద ప్రేమ ఉందో నిజంగా దేవుని వెతుకుతూ ఉంటారు. యేసయ్య ప్రేమను వెతికేవారు కావాలి. ఆయన ప్రేమ వెతక ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ వెతుకుతున్నాం. కష్టాలు నష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మనము దేవుణ్ణి వెతక మేలైన దాన్ని విడిచిపెడుతున్నాము. ఉపయోగం లేని వాటిని, ప్రయోజనం లేని వాటిని వెతుకుచున్నాం. మనం ఎవరిని వెతకాలి? మనం ఎవరిని వెతికితే మనకు క్షేమము? మన కుటుంబం ఎవరిని వెతకాలి? మనము ఎవరిని వెతకాలి అనేది కావాలని ప్రభుత్వం మనం చేసుకుంటున్నాం. నీకు నాకు కూడా ప్రభు కావాలి. ఆయన ప్రేమనే వెతకాలి. ఆయన ప్రేమను
ఆయన వెతకాలి, ఆయన ప్రేమను వెతకాలి. యేసు మీరు నాకు కావాలి, మీ ప్రేమ నాకు కావాలని ఎవరైతే ప్రభుని పూర్ణ మనసుతో ప్రభుని వెతకటానికి ఇష్టపడుతుంటారో నిజంగా వారికి నా దేవుడు వారిని దర్శిస్తాడు, నా దేవుడు వారిని బలపరుస్తాడు, నా దేవుడు వారిని దీవిస్తాడు. అయితే నీలో నాలో ఏముండాలి అంట, నేను కూడా దేవుని వెతకే మనస్సు కావాలి, ఆయన ప్రేమని వెతకాలి. మానవాళి పట్ల ఆయన చూపించిన ప్రేమ ఎంత గొప్పదో నువ్వు వెతకాలి. ఆ ప్రేమ యేసే ప్రేమమయుడిని ఆ ప్రేమను నువ్వు వెతకటానికి మనస్సు నీలో కావాలి. ఎప్పుడైతే యేసయ్య ప్రేమను నువ్వు వెతుకుతూ ఉంటావో ప్రభులు వారు అప్పుడు మనల్ని దర్శిస్తారు. ప్రభువారు నేను అలా ఇష్టపడతారు. మనము ఈ లోకములో మనకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుస్సును బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నిత్యము దేవుని ప్రేమను వెతకటానికి ఇష్టపడాలి. ఆయన ప్రేమను వెతికేవారు కావాలి, యేసయ్య ప్రేమను ధ్యానించేవారు కావాలి, యేసయ్య ప్రేమను బోధించేవారు కావాలి, యేసయ్య ప్రేమలో నిలిచేవారు కావాలి, యేసయ్య ప్రేమలో నడిచేవారు కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నేటి తరం అలాగ ఉందా? మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది నీకు మేలు, ఏది నీ కుటుంబానికి మేలు, ఏది నీ భవిష్యత్తుకు మేలు అంటే యేసయ్య ప్రేమను వెతకాలి, యేసయ్యను వెతకాలి. అట్టి మనసు నీలో నాలో ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కనుక ఇంతవరకు ఉపయోగం లేనట్టు వరకు గంటలు రోజులు తరబడి, జీవితం అంతా తరబడి ఎంతో వృధా చేస్తావు, వేస్ట్ చేస్తావు. అయితే అమ్మ బాబు, ఇక్కడ మద్దలేని మరి మనకు ఆదర్శంగా కనబడుతుంది. యేసు పట్ల, యేసులో ఉన్న ప్రేమ, యేసులో ఉన్న మరి ఆమెకి విశ్వాసాన్ని బట్టి ఆమె వెతుకుతూ ఉంది. ఆమె వెతికిన విధానం అంటే ఇంకా చీకటి ఉండగానే అంటే ఆమెకు మెలకు వచ్చినంటేనే ఆమె మనసు నిండా, ఆమె తలంపు నిండా, ఆమె ఆలోచన నిండా ఎవరున్నారంటే యేసయ్య ఉన్నారు. నీ తలంపుల నిండా, నీ ఆలోచనల నిండా నీకెవరున్నారు? అసలు మనకు ఈ లోకం ఉంటుంది, ఈ లోకంలో ఉన్న మనుషులు ఉంటారు, ఈ లోకంలో ఉన్న అపవిత్రత అంతా మైండ్లో ఉంటుంది, ఈ లోకంలో ఉన్న అపవిత్రత కోరికలన్నీ నీ మైండ్లో ఉంటాయి. అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన కోరికలు, అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన స్నేహం నువ్వు వెతుకుతూ ఉన్నావు. అయ్యో అమ్మ, ఇంతవరకు ఎవరినో వెతుక నీ మనసులో, ఇంతవరకు నీ మనసులో ఎవరినో కోరుకున్నావు. దయచేసి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నేను కూడా ఎవరిని వెతకాలి అని ప్రభు అడుగుతున్నారు. ఎవరిని ఎదుగుతున్నావు అని ప్రభు అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి నీవు ప్రభు పాదాల దగ్గరికి రా. ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు నీకు సహాయం చేస్తారు. ఇక వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి నిన్ను ప్రేమించే యేసయ్య ప్రేమను వెతకటానికి ప్రభుని అడుగు. నాయనా, నేను నా కుటుంబం ప్రభా నిన్ను వెతుకుతాం యేసయ్య, నీ ప్రేమను వెతుకుతాం యేసయ్య, నీ ప్రేమను మాకు కావాలి ప్రభా, నీ ప్రేమ మాకు కావాలి అని ఆమె కన్నీళ్లతో వెతుకుతుందండి ప్రభు అని. చీకటితో వెతుకుతుంది, కన్నీళ్లతో ప్రభుని వెతుకుతుంది. అట్టి భాగ్యాన్ని ప్రభు వారు మనకి ఇవ్వాలి, అట్టి తృష్ణ నీకు నాకు ఇవ్వాలి. అప్పుడే ప్రభు నేను దర్శిస్తాడు. అప్పుడే నీకు అనుకున్న ప్రతి శోధన తొలుగుతుంది, నీ ఆశ నెరవేరుతుంది, నీ కోరిక నెరవేరుతున్నాయి, నీ తలంపులన్నీ నెరవేరుతాయి, నీ ఉద్దేశాలన్నీ నెరవేరుతాయి. మద్దలేని మరి చీకటితో వెతికినప్పుడు, కన్నీటితో వెతికినప్పుడు ఎవరిని వెతికింది? యేసుని వెతుకుంది, యేసుని ప్రేమని వెతికింది. నేను కూడా ఆ విధంగా యేసుని వెతకటానికి దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడని మనం చేసుకుంటున్నాను. యూట్యూబ్ ద్వారా, ఈ టీవీ ద్వారా ప్రభుని వెతికే మనస్సు నీకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న ఈ మంచి సమయంలో కనుక వ్యర్థమైన వాటిని, ఉపయోగం లేని వాటిని, నీ జీవితాన్ని నాశనంలోకి నడిపే వాటిని వెతుకుతూ ప్రభు దగ్గర ప్రభుని ఎవరైతే వెతుకుతూ ఉంటారో, ఇక్కడ ఏమంటాడంటే 1వ దావీదు కీర్తనలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించటం అంటే వెతకటం. దివారాత్రులు పగలు రాత్రి నీ తలంపులు, నీ కోరికలు, నీ ఆలోచనలు ఎవరైతే ఆ విధంగా వెతుకుతూ ఉంటారు అంటారు ప్రభులు వారు. అక్కడ ఏమంటున్నారు అంటే ఏంటన్నాడు, అసలు నీటి కాలువల వారన నాటబడినదై
ఎవరైతే నీటి కాలువన వారం నాటబడుతుందో వాళ్ళు అంటున్నారు, ఆకు వారికి తన కాలం అందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. మనం ఎందుకు ఈ నష్టాలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ అవమానం, ఎందుకు ఈ ఆర్థికం, ఎందుకు ఈ అనారోగ్యం అంటే మనము దేవుణ్ణి వెదకే, మన పూర్ణ మనసుతో దేవుణ్ణి వెదకే, మన పూర్ణ మనసుతో దేవుడితో గడపకే ఈ కష్టాలు నష్టాలు తెచ్చుకుంటున్నాం. ప్రభుని దర్శిస్తారు, ప్రభు నీకు మేలు చేస్తారు, ప్రభుని అవసరతలన్నీ తీరుస్తాడు. ఈ స్థలములో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అయ్యా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు ప్రభా. నేను వెతకలేకపోయాం నాయన, గంటల తరబడి ఆ టీవీ దగ్గర నాయన మేము గడిపాము నాయన. మీరిచ్చిన సమయాన్ని, మీరిచ్చిన బలాన్ని, మీరిచ్చిన ధనాన్ని, మీరిచ్చిన అవకాశాన్ని, ఆరోగ్యాన్ని నిష్ప్రయోజనం చేస్తాము. యేసు ప్రభు మమ్మల్ని క్షమించు ప్రభా, మిమ్మల్ని వెతికే మనసు మాకు ఇవ్వండి ప్రభా. ఇంకా చీకటి ఉండగానే అంటే ప్రథమగా అయ్యా మగ్దలేని మరియ దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చింది. అంటే నీవు ఇంకా చీకటి ఉండగానే అంటే నేను కూడా నీకు మెలకు వస్తే చాలు యేసు ప్రభు రావాలి, నువ్వు పడుకుంటే చాలు యేసు ప్రభు ఉండాలి. నీవే నా స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, నీవే నా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. ఎప్పుడైతే ఎవరైతే దేవుడిని వెతుకుతారో దేవుడు వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, వారి పట్ల దేవుడు మేలు చేస్తారు, వారిని తప్పకుండా దేవుడు దర్శిస్తారు, వారి పట్ల గొప్ప కార్యం ప్రభు చేస్తారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. యేసయ్య పిల్లలు, జీవం గల దేవుని పిల్లలైన మనము ఎవరిని వెతుకుతున్నాం, ఎక్కడ వెతుకుతున్నాం, ఏం వెతుకుతున్నాం? నేను కూడా వెతకవలసింది యేసయ్యను, యేసయ్య ప్రేమను వెతకాలి. ప్రాణముతో, దేహముతో, ప్రాణాత్మ దేహముతో ప్రభుని వెతికి మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నీ కుటుంబానికి ఇవ్వాలి. దైవ దర్శనం పొందుకోవాలి. నా ప్రభు నిన్ను దర్శించాలి, నా ప్రభు నిన్ను దీవించాలి, నా ప్రభు నిన్ను హెచ్చించాలనేదే నా ప్రార్థన. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇంతవరకు మిమ్మల్ని వెతకలేకపోతున్నాం. ఈ లోకములో ఉన్న నాయన వాటన్నిటిని వెతుకుతున్నాము ప్రభా. నేను వెతకాలని మాతో ఈరోజు యేసయ్య ప్రేమను వెతకాలని నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన యేసయ్య మీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ ప్రేమను వెతికే మనసు నాకు, నా కుటుంబానికి దయ చూపించండి ప్రభా. నాకు, నా సంఘానికి దయ చూపించండి ప్రభా. ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా నీ వాక్యం వింటున్నారు వారందరూ కూడా మిమ్మల్ని వెతికే మనసు వారికి దయ చూపించండి. బిడ్డలు వెంటాడుతున్న నష్టాలు, కష్టాలు, శ్రమలు, బాధలు, బలహీనత నుంచి విడిపించండి. వెంటాడుతున్న భయము, దిగుల నుంచి విడిపించండి. వారి కుటుంబంలో గొప్ప వెలుగు మీరు ఇవ్వండి. మగ్దలేని మరియను దర్శించిన దేవుడువు, మగ్దలేని మరియకు ప్రత్యక్షమైన దేవుడువు నాయన. యూట్యూబ్లో ఎవరైతే నీ వాక్యం అంటున్నారో వారందరినీ మీరు దర్శిస్తారని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాల నెమ్మది ఇవ్వండి. పరిశుద్ధ పట్టణం యెరూషలేమును కాపాడండి. ఇశ్రాయేల్ దేశం చుట్టూ మీ కంచెమేమని ప్రార్థిస్తూ మా దేశాన్ని రక్షించండి నాయన. మా తెలుగు రాష్ట్రాలని కాపాడండి ప్రభా. మా తెలుగు రాష్ట్రాలను మీరు దర్శించండి నాయన. అయ్యా మీ తోడు, మీ నీడ మాకు కావాలని ప్రార్థిస్తూ ప్రార్థన అవసరతలు కోరుతున్న బిడ్డలందరి పట్ల మీరు మేలు చేస్తారని వృద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. హాస్పిటల్లో ఉన్న రోగుల కొరకు ప్రార్థిస్తున్నాను. అందరికీ మీరు మేలు చేస్తారని గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.